స్టార్ట్ అయింది. దేవుని మహిమ వాడి కర్చీపులని దడిసిపోవాలా, ఏడ్చి 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 రావాలా వాడు. అంతే. వాడు ఎందుకు ఏడుతాడు? ఇంకో మాట చెప్పనా, వాడు ఏ యుగానికి దేవత? వాడు ఈ యుగానికి మాత్రమే. తర్వాత యుగంలో నేను కూడా కొంచెం ఎగురుతా అంటే మూతి పండ్లు రాలగొట్టి ఏడబడేస్తాడు ఈ దేవుడు. నిత్య అగ్ని గంధకాల్లో పడేస్తాడు. ఇంకా వాడు పైకి రావడానికి లేదు. మనకేనండి యుగ యుగాలు ఆనందం. ఆమేన్. వాడు ఈ యుగానికే దేవత. వాడికి కూడా పవర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. వాడు కూడా బాగు చేస్తాడంటే చేస్తాడు. వాడు కూడా స్వస్థతలు చేస్తాడంటే చేస్తాడు. వాడు కూడా అద్భుతాలు చేస్తాడంటే చేస్తాడు. వాడి దగ్గర కూడా శక్తులు ఉన్నాయంటే ఉన్నాయి. ఇచ్చింది ఎవరు? మా నాన్న కాదా? ఇచ్చింది ఎవరు? మన నాన్న కాదా? కొడుకులం వానికంటే ఎక్కువ మనకున్నాయి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. వాడన్నా దూతగా చేయబడి వాడు దూరంగా ఉన్నాడు. మనం కొడుకులంగా చేయబడ్డాం. ఆయన బలానికి, ఆయన మహిమకు, ఆయన స్వాస్థ్యానికి వారసులం మనం. ఎక్కడ వీళ్ళ లోపలున్న కళ్ళకు నేను అడ్డం పడకపోతే వీళ్ళు పరిశుద్ధులు చేసేసుకుంటారు అని వాడు ఏం చేస్తాడట? చాలామందికి అడ్డం పడితే ఇంకేం కనపడదు. కనబడుతుందా చెప్పండి? చెప్పండి. అడ్డం పడ్డాడనుకో కళ్ళకి ఇట్లా ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు.